ఎన్డీఏ పక్షానికైనా బీజేపీకైనా మోడీ మానియానే తిరుగులేని శక్తిగా కనిపిస్తోంది. అందుకే 10 ఏళ్ల పరిపాలన కంటే మోడీ పాపులారిటీనే మళ్లీ గెలిపిస్తుందన్న ధీమా బీజేపీ మిత్రపక్షాల్లో పాతుకుపోయింది. ఈ భావనకి బలం చేకూరుస్తూ మోడీ నాయకత్వంలో భారీ మెజార్టీతో మూడోసారి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని సర్వేలు తెలిపాయి. అయితే ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్న బీజేపీ బలహీనతలను మోడీ ఎలా తప్పిస్తారన్నది ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న. పది సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ప్రజాదరణ ఆకాశాన్ని తాకింది. ఇప్పటికే ప్రపంచ నాయకుల్లో కూడా అత్యధిక ఆమోదం రేటింగ్లు మోదీకే ఉండటం విశేషం. బీజేపీ ఎన్డీఏలకు మోదీ అతిపెద్ద ఓట్కా సౌదాగార్గా కొనసాగుతున్నారు. బీజేపీ ప్రచారకర్తగా ప్రధానమంత్రి మోదీ ప్రతి ఎన్నికల్లోనూ కొత్త నినాదాలు, ఆలోచనలతో పార్టీ కార్యకర్తలను, ఓటర్లను చైతన్యవంతం చేయగలుగుతున్నారు. లోక్సభ ఎన్నికలను రాష్ట్రపతి ఎన్నికగా మార్చడంలో ప్రధాని మోదీ విజయం సాధించారు. అంతలా ఆయన పేరు పార్టీకి స్లోగన్ గా మారింది. అచ్చే దిన్ ఆనే వాలే హే నుండి పీఎం మోదీకి గ్యారంటీ వరకు ఎన్నికల్లో గెలవగలగడంలో ప్రధాని మోదీ సామర్థ్యంపై పార్టీకి ఉన్న విశ్వాసం పీక్స్ కు చేరింది. బీజేపీ ఎన్డీఏలకు ప్రధాని మోదీ ప్రతిరూపంగా, సందేశంగా మారారు. ప్రస్తుతం బీజేపీ మాదిరిగా ఏ పార్టీ కూడా ఎన్నికల్లో కాన్ఫిడెంట్ గా లేదన్నది వాస్తవం. మున్సిపల్ నుండి లోక్సభ వరకు బీజేపీ ప్రతి ఎన్నికల్లోనూ అదే బలం, చిత్తశుద్ధితో పోరాడుతోంది. సినిమా మాదిరి నినాదాలతో ఎన్నికల్లో పోటీ చేయటం, పెద్ద పెద్ద ర్యాలీలు నిర్వహించే రోజులు పోయాయి. పన్నా ప్రముఖ్, మేరా బూత్, సబ్సే మజ్బూత్ వంటి కొత్త భావనలతో కొత్త బీజేపీ భారతదేశంలో ఎన్నికల పోరాటాన్ని పూర్తిగా కార్పొరేటీకరించింది. బీజేపీకి ఎన్నికల్లో పోటీ చేయటం అనేది ఒక ప్రక్రియగా మారింది. గత దశాబ్దంలో ఎన్ని వ్యతిరేకతలు వచ్చినప్పటికీ బీజేపీ పార్టీ భావజాలం, సాంస్కృతిక ఎజెండా విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అయోధ్యలో రామ మందిరాన్ని ఘనంగా ప్రారంభించటమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. బీజేపీకి ప్రతి ఆలయాన్ని పునరుద్ధరించటం దాని సాంస్కృతిక పునరుజ్జీవనానికి సంబంధించిన గెలుపు. అలాగే ఆర్టికల్ 370ని విజయవంతంగా రద్దు చేయటం, సీఏఏ అమలు చేయటం వంటివి బీజేపీ తన సైద్ధాంతిక ఎజెండాను అనుసరించటంలో, రాజకీయ లాభాలను పొందటంలో బలంగా పనిచేశాయి. ముఖ్యంగా పేదల కోసం ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేయటం బీజేపీకి ట్రంప్ కార్డుగా మారింది. మోదీ ప్రభుత్వానికి ముందు భారతదేశం గొప్ప జాతీయత అమలులో లేని దేశంగా పేరు పొందిందనే అభిప్రాయాలుండేవి. అయితే ఇప్పుడు దానికి విరుద్ధంగా అంతర్జాతీయ వేదికల్లో మోదీ జెండాను ప్రతిష్ఠిస్తున్నారు. అలాగే కొత్త సాంకేతిక ఆవిష్కరణలు, కఠినమైన పర్యవేక్షణ వ్యవస్థలతో మోదీ తమకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించగలిగారు. ప్రధాని మోదీ, అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ భారత రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని భర్తీ చేసిందనటంలో సందేహం లేదు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో భారతదేశంలో అనేక ప్రాంతాల్లో బీజేపీ పార్టీ ఇంకా పురోగతి సాధించాల్సి ఉందనే వాస్తవం మాత్రం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటికీ ఒక కీలక ప్లేయర్గా కూడా ఎదగలేకపోయింది. కర్ణాటకలో, తెలంగాణలో ఓటమి, ఏపీలో పేలవమైన కూటమి స్ట్రాటజీ దీనికి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. బీజేపీ పార్టీ ఇప్పటికే తన బలమైన రాష్ట్రాల్లో గరిష్టంగా పుంజుకుని ఉండొచ్చు. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, బీహార్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. అయితే 2024లో ఈ రాష్ట్రాల్లో బీజేపీ తన పనితీరును మెరుగుపరుచుకోవటం చాలా కష్టం. మొత్తం హిందీ హార్ట్లాండ్ను పక్కన పెడితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎక్స్ ఫ్యాక్టర్ లేకుండా 370 సీట్ల లక్ష్యాన్ని సాధించడం బీజేపీకి చాలా కష్టమని విశ్లేషకుల అభిప్రాయం. ఇక ఇండియా కూటమి కాస్త సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ కూటమి నాయకులు, పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తే ఎన్డీఏకి అబ్ కీ బార్ 400 పార్ విజయాన్ని దూరం చేయవచ్చని విశ్లేషకులంటున్నారు. కాంగ్రెస్ కొంత బలహీనంగా ఉన్నప్పటికీ నిజమైన పాన్ ఇండియా పార్టీగా ఉన్న ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ అనేది ఇప్పటికీ అలాగే ఉంది. దీన్ని అధిగమించడంలో బీజేపీ చొరవలు ఇప్పటికీ బలహీనంగానే ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 19% పైగా ఓట్లొచ్చాయి. రెండంకెల ఓట్లు సాధించిన ఏకైక ప్రతిపక్ష పార్టీ.
కాబట్టి ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ కూడా ప్రతిపక్షంలో మిగిలిన పోటీదారుల కంటే చాలా ముందుంది. ఇక రాహుల్ గాంధీ భారత్ యాత్రలు మంచి ఉత్సాహాన్నిచ్చాయనటంలో సందేహం లేదు. కాంగ్రెస్ ను గెలుపు దిశగా నడిపించడానికి రాహుల్ గాంధీ గత కొంతకాలంగా బిజీగా ప్రజల్లోనే ఉన్నారు. రోడ్ షోలు, ట్రక్ రైడ్లు వంటి పలు కార్యక్రమాలతో సాధారణ ప్రజల్లో జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా పరపతిని పెంచుకుంటున్నారు. జ్యోతిరాదిత్య సింధియా నుండి మిలింద్ దేవర వరకు రాహుల్ గాంధీ సన్నిహితులు అని పిలిచే పలువురు నేతలు గత 10 సంవత్సరాల్లో పార్టీని విడిచిపెట్టారు. వాస్తవానికి ప్రస్తుత ముఖ్యమంత్రుల్లో చాలా మంది మాజీ కాంగ్రెస్ సభ్యులు. అయితే వీళ్లు రాహుల్ కాలానికి ముందే పార్టీని విడిచిపెట్టారు. కానీ రాహుల్ నాయకత్వంలో ఈ నిష్క్రమణలు తగ్గాయనటంలో సందేహం లేదు. ఈ పరిణామం వల్ల బీజేపీకి నష్టమే. అయితే ఈ పరిణామాన్ని బీజేపీ పెద్దగా పట్టించుకోలేదు. మోదీ మంత్ర జపంతోనే కాలం వెళ్లదీస్తోంది. అయితే తనను ఢీకొట్టడం అంత సులువు కాదని, ప్రజల్లో తనకున్న పట్టును ఎన్ని కూటములు వచ్చినా చెరిపివేయలేవన్న భారీ సందేశాన్ని ప్రధాని మోదీ ఇప్పటికే ఇచ్చేశారు. దేశవ్యాప్తంగా తిరుగులేని నేతలుగా చెలామణి అయిన వారు కూడా ఏదో ఒక సందర్భంలో పట్టు కోల్పోవటం చరిత్ర చూపిస్తోంది. అయితే సగటు భారతీయ ఓటర్ నాడిని పట్టుకోవటంలో తనకు మించిన రాజకీయ చాణక్యుడు లేడు అని నిరూపించుకున్న మోదీ ఎన్ని అడ్డంకులున్నా, ఎన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నా తన ఇమేజ్ మాత్రం పదిలంగా కాపాడుకుంటున్న విధానం అందరినీ ఆకర్షిస్తోందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయం ప్రతిపక్ష కూటమి మానసిక ధైర్యాన్ని ముక్కలు చేయటంలో ప్రధాన పాత్ర పోషించిందనే చెప్పాలి. ఇక లోక్సభ ఎన్నికలకు ఇప్పుడున్న ఇంత తక్కువ సమయంలో మోదీని అడ్డుకునే సక్సెస్ మంత్రాన్ని ప్రతిపక్ష పార్టీలు పట్టుకోగలుగుతాయో లేదో అనే సందేహం అందరిలోనూ కనిపిస్తోంది. సరిగ్గా ఇదే సానుకూల వాతావరణం మోదీకి మరింత బలాన్నిచ్చినట్లు తెలుస్తోంది. దీన్ని ఇలాగే కొనసాగించడంలో మోదీ కూడా చురుగ్గా పనిచేస్తున్నారు. తన పరపతి మచ్చుకైనా తగ్గకుండా ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టే ప్రచారాలు చేస్తున్నారు. రాజనీతిని ఔపోసన పట్టిన మోదీ ప్రతికూల అంశాలను కూడా సానుకూలంగా మార్చుకోవటంలో ఆరితేరినట్లే కనిపిస్తోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ని తిరిగి ఎన్డీఏలోకి తెచ్చుకోవటం నుండి ఇండియా కూటమిని విడగొట్టడంలో మోదీ తెలివిగా పావులు కదిపారు. గ్యాప్ లేకుండా మీడియాలో కనిపించినా, భారత అత్యున్నత అవార్డులు ప్రకటించినా మోదీ వేసే ప్రతి అడుగు రాబోయే ఎన్నికలకు మెట్లు కడుతున్నట్లే కనిపించాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లోనూ మోదీ మరోసారి వస్తాడనే మాట వ్యాపించింది. ఇక మోదీ రాజకీయ తంత్రంలో భాగంగా ఇటీవల ప్రకటించిన భారత అత్యున్నత పురస్కారాలను కూడా ఎన్నికలకు వినియోగించుకున్నారు. ఈ అవార్డుల్లో కాంగ్రెస్ నేత, భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం, అలాగే సొంత పార్టీ నుండి ఎల్కే అద్వానీని పక్కన పెట్టాడనే అపవాదును రూపుమాపటానికి అద్వానీకి కూడా భారతరత్న ప్రకటించడం మోదీ తెలివితేటలకు ఉదాహరణ. దీంతో క్షేత్రస్థాయిలో బీజేపీ క్యాడర్లో మోదీపై ఉన్న ఆ కాస్త కోపం కూడా సద్దుమణిగింది. ఇలా అడుగడుగునా మోదీ వేసిన రాజకీయ ఎత్తులు మోదీకి కలిసొస్తున్న అంశాలుగా మారాయి. అంతకు మించి ఈసారి మోదీని గెలిపించేది ఆయన చెబుతున్నట్టుగా దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిన తీరు కాదని, అయోధ్య ఆలయమేనని ఇప్పటికే పలు నివేదికలు స్పష్టం చేశాయి.